మొదటిసారి ఆ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. రెండోసారి అదే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే మూడోసారి కూడా అక్కడే అదృష్టాన్ని పరీక్షించుకోమని పార్టీ అధినేత ఆదేశించారట. దీంతో మళ్లీ ఆ పార్లమెంటు స్థానంపై ఫోకస్ పెట్టారట మాజీ ఎంపీ. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మాజీ ఎంపీని ఇప్పటికే 3 సార్లు జైలుకు పంపించింది. ఇంకా అనేక కేసులు ఆయన మెడపై కత్తిలా వేలాడుతున్నాయట. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఆయన యాక్టివ్ అయితే ప్రభుత్వం కేసులో కొరడా ఝడిపిస్తుందా? అయినా పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఆ పార్లమెంటు స్థానంలో ఫ్యాన్ పార్టీ జెండాని రెపరెపలాడించడానికి ఆయన సిద్ధమవుతున్నారా? ఇంతకు ఎవరా మాజీ ఎంపీ? లెట్స్ వాచ్. అతి సామాన్య కార్యకర్తను సైతం అత్యున్నతమైన చట్టసభలకు పంపించిన ఘనత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈ మాట ఆషామాషిగా చెబుతున్నది కాదు అంటున్నాయి పార్టీ వర్గాలు. దీనికి నిదర్శనమే నందిగం సురేష్ ని ఎంపీగా గెలిపించుకోవడమని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు నందిగం సురేష్ వైసీపీలో ఓ సామాన్య కార్యకర్త. రాజధాని భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పేరు తెచ్చుకున్నారు. రాజధాని ఉద్యమ సమయంలో సురేష్ పై కేసులు, అరెస్టులతో అప్పటి ఆయన తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఈ విషయం వైసీపీ అధినేత దృష్టికి వెళ్లింది. దీంతో నందిగం సురేష్ ను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులతోనే ఆయనకు సెల్యూట్ కొట్టిస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారట. అంతేకాదు ఆయన్ను 2019 ఎన్నికలకు ముందు బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించి ఎంపీ సీటు ఆయనదేనని భరోసా కూడా ఇచ్చారు. అయితే నందిగం సురేష్ కి ఎంపీ సీటా, ఇది అయ్యేది కాదంటూ అప్పట్లో ఫ్యాన్ పార్టీలోనే గుసగుసలు వినిపించే. ఏదో పార్లమెంటు ఇన్ఛార్జి పదవి ఇచ్చారు కదా అని ఎంపీ సీటు ఇస్తారా అనే సందేహాలు చాలా మంది నేతల్లో వ్యక్తమయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాటేస్తే వెనక్కి తగ్గడనే విషయం అందరికీ తెలిసిందే. నందిగం సురేష్ విషయంలోనూ అది చేశారు వైసీపీ అధినేత. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ ని ప్రకటించిన జగన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. అత్యంత సామాన్య కార్యకర్తకు సైతం ఎంపీ టికెట్ ఇచ్చిన పార్టీ అధినేతగా 2019 ఎన్నికల సమయంలో జగన్ పేరు మారుమోగింది. ఇక ఆ ఎన్నికల్లో వైసీపీ హవాలో నందిగం సురేష్ సైతం మొదటిసారి బాపట్ల ఎంపీగా విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. మరోవైపు నందిగం సురేష్ ఎంపీ అయిన తర్వాత ఆయన చుట్టూ వివాదాలు కూడా పెద్ద ఎత్తునే వచ్చాయి. అప్పటి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో నందిగం సురేష్ కి విభేదాలున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. మరోవైపు ఎంపీ సురేష్ అనుచరులు సైతం వివాదాల్లో చిక్కుకోవడం ఆయనకు తలనొప్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నందిగం సురేష్ గత ఎన్నికల్లో రెండోసారి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుగాలివి ఇచ్చింది. బాపట్ల పార్లమెంటులో సైతం అవే ఫలితాలు వచ్చాయి. దీంతో సురేష్ కూడా ఓటమి చెందారు. గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో 2029 ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారట. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో కూడా సురేష్ ని తిరిగి బాపట్ల పార్లమెంటు నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ దిశగా జగన్ మాజీ ఎంపీకి సంకేతాలు ఇచ్చారట. దీంతో సురేష్ మళ్లీ బాపట్ల పార్లమెంటు స్థానంపై దృష్టి సారించినట్లు వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ నందిగం సురేష్ వారికి టార్గెట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆయన వ్యవహరించిన తీరుపై కూటమి ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేష్ ప్రమేయం ఉందని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సురేష్ సెప్టెంబర్ 5, 2024 అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. అక్టోబర్ 4, 2024 బెయిల్పై విడుదలయ్యారు. దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్నారు సురేష్. అలాగే టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో సురేష్ ని మే 18, 2025 మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో జూన్ 2 ఆయనకు బెయిల్ వచ్చింది. 14 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. వైసీపీ అధికారంలో ఉండగా 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ చనిపోయింది. ఈ కేసులో అరెస్ట్ అయిన సురేష్ దాదాపు 40 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనపై 12 కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఒకవైపు కేసులు, మరోవైపు నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎంపీకి కత్తి మీద సాములా మారాయనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.